చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తారు. ప్రకృతి చూస్తుంటది. నువ్వేమనుకుంటున్నావంటే హ్మ్. దేవుడు అనేవాడు వేరే ఎక్కడో ఉన్నాడు. హ్మ్. చనిపోయిన తర్వాత కూడా చనిపోయాక ఏం ఉండదు. నీ ఫ్యూచర్ ని హ్మ్. నువ్వు మాత్రమే. నిజంగానే నేచర్ అనేది గమనిస్తూ ఉంటుందా మనల్ని? ఎవడో ఉన్నాడు, ఏదో వస్తుంది, ఏదో చేస్తాడు. కోటి దేవతల మీద నీకు నమ్మకం ఉన్నా నీ మీద నీకు నమ్మకం లేకపోతే మొన్నటి వరకు స్వర్గం నరకం అసలు ఎక్కడా లేవు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. అక్కడ నిన్ను నువ్వు మోసం చేసుకోబాక. వెల్కమ్ టు బీఆర్కే సన్మార్గం విత్ లక్ష్మి. సో పాపాలేంటి, కర్మలేంటి, కర్మ సిద్ధాంతం ఏంటి, వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్ మదన్ గుప్తా గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ప్రస్తుతం దాకా బాగానే ఉన్నాను. బాగుండాలి కూడా. అంటే చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తారు, ప్రకృతి చూస్తుంటది, అదే చెప్తూ ఉంటారు కదా. నిజంగానే నేచర్ అనేది గమనిస్తూ ఉంటుందా మనల్ని? ఎందుకు గమనించదు? ఆ. నేచర్ అంటే వేరుగా ఉందా? యు ఆర్ ఏ నేచర్. ఉమ్. నువ్వు నేచర్ అమ్మా. ఉమ్. నేచర్ అనేది వేరే ఎక్కడో లేదు. నువ్వేమనుకుంటున్నావంటే దేవుడు అనేవాడు వేరే ఎక్కడో ఉన్నాడు, వాడు నన్ను చూస్తున్నాడు, నేను చేసే పనులన్నీ వాడు రాసుకుంటున్నాడు, నేను చెడ్డ పనులు చేస్తే నరకానికి పోతాను. ఇదంతా లేదమ్మా. యు ఆర్ ద నువ్వే నేచర్. నీలోనే అన్నీ ఉన్నాయి. ఈ ప్రపంచం మొత్తంలో ఏముందో నీ లోపల కూడా అదే ఉంది. ఇది మన ఫిలాసఫీ చెప్పేది. అహం బ్రహ్మాస్మి. నువ్వు యు ఆర్ ద సోల్. చాలా మంది తప్పు చేసిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళు కూడా దొరకము అని చాలా అనుకుంటారు, కానీ ఏదో ఒక చిన్న క్లూ వదిలేసి దొరికిపోతూ ఉంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటారు. సో నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటే అట్ట. అమ్మాయి వాడి కర్మను బట్టి వాడి ఆలోచనలు ఉంటాయి. ఒకటమ్మా, సి నీ ఫ్యూచర్ని నువ్వు మాత్రమే సరిదిద్దుకోగలవు. కారణం ఏమంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. అంతే. ఏదైనా నేనే, నువ్వే. వేరే వాళ్ళు కాదు. నువ్వేమనుకుంటున్నావు అంటే ఎవడో ఉన్నాడు, ఏదో వస్తుంది, ఏదో చేస్తాడు. వివేకానందుడు చెప్తాడు, ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆత్మవిశ్వాసం అనేది పోయినప్పుడు నువ్వు బ్రతికి ఒకటే, చచ్చి ఒకటే. నీకు నువ్వు 100 మంది దేవుళ్ళు, ముక్కోటి దేవతల మీద నీకు నమ్మకం ఉన్నా నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. ముందు నిన్ను నువ్వు నమ్మడం నేర్చుకో. నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్మడం నేర్చుకుంటావో నువ్వు దేన్నైనా సాధించడానికి నువ్వు సిద్ధపడతావు. నన్ను నేను నమ్మడం అంటే నేను ఎంత దాన్నో అంతే నమ్మాలా, ఎంతకన్నా ఎక్కువ నమ్మాలా? ఓవర్ ఎస్టిమేషన్ వద్దు అండ్ లోయర్ ఎస్టిమేషన్ వద్దు. ఎలా తెలుసు? దానికి స్వాట్ అనాలిసిస్ అని ఒకటి ఉంది, తెలుసా నీకు? స్వాట్ అంటారు, SWAT. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, అడ్వాంటేజెస్ అండ్ థ్రెట్స్. నువ్వు ప్రతిదానికి నువ్వు దీన్ని అప్లై చేయొచ్చు ఈ సూత్రాన్ని. అప్పుడు నువ్వేందో నీకు తెలుస్తుంది. అయితే ఒక పేపర్ తీసుకొని నా స్ట్రెంగ్స్ ఏంది అనేది రాసుకో. అక్కడ నిన్ను నువ్వు మోసం చేసుకోబాక. నేను కాదు అక్కడ ఏం చేస్తాను తప్పు వస్తుందిగా. అదే చెప్తుంది, అందుకే చెప్తుంది. సో అప్పుడు నువ్వేందో తెలుస్తుంది, నువ్వేం చేయగలవో తెలుస్తుంది. నీ స్ట్రెంగ్త్ ఏందనేది నీకు అర్థమైనప్పుడు యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఇప్పుడు గురుజీ, మొన్నటి వరకు స్వర్గం నరకం అసలు ఎక్కడా లేవు, అది ఇదని నాస్తికులు చెప్పేవాళ్ళు. అవును, కరెక్టే. కానీ ఇప్పుడు స్వర్గం నరకం ఉన్నాయి. సినిమా ఉంది స్వర్గం నరకం. అమ్మాయి, స్వర్గాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు, నరకాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు. నీ మానసిక స్థితి వల్ల. నీ మానసిక స్థితే నీకు స్వర్గంగా మారుతుంది, నీ మానసిక స్థితే నేను నరకంగా మారుతుంది. చనిపోయిన తర్వాత కూడా.
చనిపోయాక ఏం ఉండదు కదా! ఏముండదని ఎందుకు అనుకుంటున్నావు? ఏముంటుంది? నువ్వు ఆలోచించినవన్నీ ఏంది? హ్మ్. నీ ఆలోచనలన్నీ ఏంటి చెప్పు నాకు? హ్మ్. ఆలోచన ఎట్టొస్తుందమ్మా? సైన్స్ ఏం చెప్తుంది? బ్రెయిన్‌లో మన బ్రెయిన్ ఏం ఆలోచిస్తే అదే. అదే బ్రెయిన్‌లో ఎట్ట తయారవుతుంది? ఎందుకొస్తుంది నీకు ఈ ఆలోచన? తెలీదు. సైన్స్ ఏం చెప్తుంది? సైన్స్ ఏం చెప్తుందా అంటే హ్మ్. ద కెమికల్ రియాక్షన్, బ్రెయిన్‌లో జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల పుట్టేది ఆలోచన అని చెప్తుంది. హ్మ్. థాట్ ఏముంటుంది? అనలేదు నువ్వెప్పుడు ఇది. హ్మ్. ఇది ఏం? థియరీ. హ్మ్. ఆలోచన ఎట్ట పుట్టుద్దమ్మా? మీరన్నట్లే. కెమికల్ రియాక్షన్. సో కెమికల్ రియాక్షన్ వల్ల పుట్టేది ఏంది? ఏదైనా ఒకటి 2 రాపిడి జరిగితే దానివల్ల పుట్టేదేంటి? ఎనర్జీ. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా? ఓకే. ఆ? ఎనర్జీలో 2 రకాలు ఉన్నాయా? ఏంటి? పాజిటివ్, నెగిటివ్. మీకు బాగా తెలుసు. వచ్చేసిందా ఇప్పుడు కరెక్ట్గా ఆన్సరు? ఆ. సో నెగిటివ్ థాట్ ఉంటే అది నీ మీద, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఎనర్జీ కదమ్మా, అవునా కదా? అవును. సో ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయిడ్. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఎనర్జీ ఉంటుంది. ఓహో, అచ్చా. నెక్స్ట్ జన్మకి మళ్ళీ కలిసి వస్తాయి అంటే ఇదేనేమో. మరి ఇప్పుడు అర్థమైందా నీకు చైన్? అవును. సో ఈ జన్మలో సో యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఈ సంసార జీవితంలో ఉండటం మంచిదా, సాధువుల్లాగా ఉండడం మంచిదా? ఏ సంసారంలో ఉండేవాళ్ళు తరించరా? సాధువులు తరిస్తారా? సంసారంలో ఉండేవాళ్ళు తరించకపోతే అసలు సంసారం ఎందుకు ఉంటుంది? ఉదయాన్నే నువ్వు పూజలు చేస్తావు, పూజ ఏమైనా చేస్తావా? పూజ చేసేటప్పుడు ఒక సంకల్పం చెప్పుకుంటాం. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చెప్పుకుంటున్నావా లేదా? అంటే ఏంది? ధర్మము, అర్థము మనీ, కామము కోరిక. కామము అంటే సెక్స్ కాదు, కోరిక. కోరిక, దెన్ మోక్షము. మోక్షం ఉందా లేదా ఇక్కడ? ఉంది. మరి సాధువుకే మోక్షమా? సాధువుని కూడా బతికించేది నువ్వే. నీకు అర్థం కావట్లేదు. యువర్ రోల్ ఈస్ బిగ్గర్ దాన్ ఏ సాధు ఇన్ ద సొసైటీ. యు ఆర్ ద సిస్టమ్ ఆఫ్ ప్రొడక్టివిటీ. సాధుస్ ఆర్ నాన్ ప్రొడక్టివ్. వాళ్ళు నాన్ ప్రొడక్టివ్ అమ్మా, నువ్వు ప్రొడక్టివ్. సొసైటీని నడుపుతూ నీ మోక్ష మార్గం వైపు పయనిస్తున్నావు. నువ్వు గొప్ప, సాధువు గొప్ప? నేనే గొప్ప. మరి మన వాళ్ళందరూ ఏం చెప్తారా అంటే, ఎస్ సాధువు అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళని కూడా బతికిచ్చేది నువ్వే, సంసారే. నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది. సాధువులుగా మారిపోతారు, వాళ్ళకి పేరెంట్స్ ఉంటారు కదా, అప్పుడు పేరెంట్స్ బాధ్యత చూసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది తప్పు కదా అని. అందుకే ఒక సిస్టమ్ ఉంది మనకి. సన్యాసం స్వీకరించాలి అని అంటే భార్య కానీ తల్లి కానీ పర్మిషన్ ఇవ్వాలి. అర్థమైందా? నీకు ఆదిశంకర్ల వారి కథ ఒకటి ఉన్నది తెలుసా? ఆదిశంకర్ల వారు తను సన్యాసం తీసుకోవాలనుకుంటాడు. తల్లికి ఒక్కడే కొడుకు. ఉన్న కొడుకుని పోగొట్టుకుంటే ఇంకా ఆమెకి ఇది కాదు. తల్లిని సన్యాసం నేను తీసుకుంటానమ్మా అంటే తల్లి ఒప్పుకోదు. తల్లి ఒప్పుకోకపోతే సన్యాసం తీసుకోవడానికి లేదు. అప్పుడు ఆయన నదిలో దిగితే అక్కడ ఒక ముసలి ఆయన్ని పట్టుకుంటుంది, క్రొకడైల్. పట్టుకుంటే ఆయన అరుస్తాడు, అమ్మా నువ్వు నాకు సన్యాసాన్ని తీసుకోవడానికి అనుమతిస్తేనే ఇది వదులుద్ది, నువ్వు నాకు అనుమతి ఇవ్వమ్మా అని. బిడ్డ బతికితే చాలు, సన్యాసి అయినా ఎక్కడో ఇక్కడ బతుకుంటాడు కదా, ఇప్పుడు అది లేకపోతే చంపేస్తుంది అని తల్లి నువ్వు సన్యాసం తీసుకొనాయన అంటది. అప్పుడు ముసలి వదులుతాయని. అర్థమైందా? అంటే ఇక్కడ నీకు అక్కడ ముసలి పట్టుకోవడం అదంతా అటు పక్కన పెడితే తల్లి అనుమతి తీసుకొని ఆయన సన్యాసంలో ప్రవేశించాడు. పెళ్ళయింది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సన్యాసం తీసుకొని పోతే భార్య బిడ్డల సంగతి ఏంది?
కాబట్టి ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికిలే, భార్య అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోవాలంటే వాళ్ళని సెట్ చేయాలి ఇప్పుడున్న ఈ వరల్డ్లో. ఏదైనా అప్పుడైనా ఎప్పుడైనా కానీ భార్య ఎందుకు చెప్పుద్దామా? తన భర్త, తన బిడ్డలకు తండ్రి, తనను పోషించేవాడు, తనను ప్రేమించేవాడు సన్యాసం తీసుకుంటానంటే ఒప్పుకుంటుందా? సో అందుకు అక్కడ మెలికి పెట్టారు. నీ ఇష్టం వచ్చినట్టు సన్యాసం తీసుకోవడానికి లేదురా బిడ్డ, బిడ్డ నువ్వు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అనుమతి తీసుకోవాలా అని. ఒక ఫైనల్ క్వశ్చన్ గురూజీ, అంటే మనం ఈ తల్లిదండ్రుల కడుపునే పుడతాము, ఈ కుటుంబంలోనే పుడతాము, అట్లా ఏమైనా లింక్ ఉంటుందా? ఎందుకు ఉంటుంది? ఉండదు. ఎవరెవరి వాడు ఈ జీవుడు, ఎవరికి ఏమౌనో ఈ జీవుడు, ఎందరికి తోబుట్టడి జీవుడు. హనుమాచార్య కీర్తన. ఎంతమందికి పుట్టావో నువ్వు ఇప్పుడు వరకు? ఎంతమందికి భర్తవయ్యావో, ఎంతమందికి భార్యవయ్యావో, ఎంతమందికి తల్లివయ్యావో, ఎంతమందికి తండ్రివయ్యావో? వీళ్ళకే పుట్టావా? అర్థమైందా? సో ఈ జన్మ వరకు వీళ్ళు. అంటే మనం ఎవరైనా కలుస్తున్నాము, చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నాము అంటే ఉండొచ్చు, రిలేషన్ ఉండొచ్చు. చాలాసార్లు జరుగుతాయి అటువంటి సంఘటనలు. ఎప్పుడో చూసినట్లుంది, ఎప్పుడో మాట్లాడినట్టుంది. అసలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, ఎప్పుడో జరిగినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు జరిగింది కదా ఇది, ఈయన ఎక్కడో చూసానే, ఈయన మాట్లాడానే, ఇటువంటి సిచ్యుయేషనే ఉంది, ఇదే అనిపిస్తుంది. అంటే ఆ మైండ్లో అదంతా ఎక్కడో. చక్కటి విశ్లేషణ అండి. మనం ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. మీ ఆగి టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.